పూర్తి కావడంతో ఈవీఎంలు వీవీప్యాట్స్ ను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. కౌంటింగ్ కు 40 రోజులకు పైగా సమయం ఉండటంతో స్ట్రాంగ్ రూమ్ దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లపై సెక్యూరిటీపై మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్ ఇచ్చినటువంటి తీర్పు నిక్షిప్తమై ఉంది. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్లలో కూడా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్లకు సంబంధించినటువంటి ఆ లిమిట్స్లో ఎన్నికలు ఎక్కడైతే కంప్లీట్ అయ్యాయో ఆయా పోలింగ్ స్టేషన్ నుంచి కూడా స్ట్రాంగ్ రూమ్స్కి ఈవీఎంస్, వీవీప్యాట్స్ అన్నీ కూడా తరలి రావడం జరిగింది భారీ భద్రత మధ్య. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి మొత్తం 2 కాన్స్టిట్యున్సీలు ఖైరతాబాద్, జూబ్లీస్కి సంబంధించినటువంటి ఈవీఎంస్, వీవీప్యాట్స్ని ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్లో ఉంచారు. మనం చూడొచ్చు ప్రస్తుతం విజువల్స్లో చూసినటువంటి వే స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్ళడానికి ఉంది. అక్కడ కూడా పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు స్ట్రాంగ్ రూమ్ లోపల సాయుధ బలగాలతో ఎప్పటికప్పుడు పహారా ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ లోపల అదేవిధంగా స్టేడియంకి అవుట్ సైడ్ కూడా సిటీ పోలీసులు ఎప్పటికప్పుడు సెక్యూరిటీని కల్పిస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించారు. ఈ స్టేడియంకి సంబంధించినటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో, స్టాఫ్ ఉంటారో వాళ్ళకి సెటెన్ ప్రూఫ్ చూపిస్తేనే లోపలికి అలో చేస్తారు. వేరే వ్యక్తులకు కానీ, అన్నోన్ పర్సన్, కొత్త వ్యక్తులకు కానీ లోపలికి అనుమతిని మాత్రం నిరాకరించారు. ఇప్పుడు 1 కాదు 2 కాదు దాదాపు 42 రోజుల పాటు కూడా ఇంకా సమయం ఉంది. మే 23 రోజు కౌంటింగ్ షురూ అవుతుంది. కౌంటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అభ్యర్థుల భవితవ్యం తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. సో 42 డేస్ వరకు కూడా టైం ఉంది కాబట్టి అందరి కన్ను ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్ పైనే ఉంది. పోలీసులు భారీ భద్రతను అయితే కల్పిస్తున్నారు. ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్స్ పైన కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చాలా వరకు అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్స్లో ఏమైనా చేంజెస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి, తమకు అనుమానాలు ఉంటాయంటూ కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి వాటికి అనుగుణంగానే ఎన్నికల సంఘం సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు పహారా కాస్తూనే ఉంటారు. పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ రూమ్స్లో ఎక్కడైతే ఈవీఎంస్, వీవీప్యాట్స్ ఎక్కడైతే సామాగ్రిని భద్రపరిచారో అక్కడ హై రిజల్యూషన్కి సంబంధించినటువంటి, హై డెఫినేషన్కి సంబంధించినటువంటి సీసీ కెమెరాస్ని ఉంచారు. లోపలి ఫుటేజ్ కావచ్చు, స్టేడియంకి అవతల సైడ్ ఉన్నటువంటి సీసీ కెమెరాస్కి సంబంధించిన ఫుటేజ్ అంతా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉన్నత స్థాయి అధికారులు చేస్తూ ఉంటారు. మరోవైపు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్కి పక్కనే అనుసంధానంగా డిఆర్సీ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు యాజ్ యూజువల్గా. ఎందుకంటే ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ నుంచి వీవీప్యాట్స్ని, ఈవీఎంస్ని ఇక్కడికి డంప్ చేయడం ఏ విధమైనటువంటి సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయో, ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటివి మళ్ళీ కాంప్లికేట్ కాకుండా డిఆర్సీ సెంటర్స్ని పక్కకే, అంటే దానికి అనుసంధానంగానే వెసులుబాటుగానే అక్కడ ఏర్పాటు చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడే డిఆర్సీ సెంటర్ ఉంటుంది. మొత్తం 3 కమిషనరేట్లకు సంబంధించినటువంటి ఏవైతే డిఆర్సీ సెంటర్స్ ఉన్నాయో మొత్తం 14 దగ్గర కూడా ఇలాంటి సాయుధ బలగాలతోనే 3 అంచెల భద్రతను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పటికప్పుడు ఆంక్షలు కూడా ఉండే ఉంటాయి. మొత్తంగా ఓటర్ ఇచ్చినటువంటి తీర్పునంతా కూడా ఈవీఎంస్లో నిక్షిప్తమై ఉంది. మొత్తంగా రాజకీయ పార్టీలు, యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా తీర్పు పైన ఉత్కంఠగా మాత్రం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సాయితో కలిసి షరీఫ్, V6 న్యూస్, ఇండోర్ స్టేడియం నుంచి.